సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమవుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హస్తినలో అడుగుపెట్టబోతున్నారు. విన్నపాలు వినవలే అంటూ లిస్టు పట్టుకొని మరీ వెళ్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఏపీకి అధిక నిధులు రాబట్టేందుకు జోరుగా మంతనాలు చేస్తుండటంతో కేసీఆర్ కూడా అంతే స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టేందుకు రెడీ అయ్యారు. వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అధిక నిధులు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన మోడీకి విన్నవించుకోనున్నారు. పోలవరం ముంపు మండలాలనే ఏపీలో కలపాలనే ఆర్డినెన్స్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాలు పనంగా పెట్టే స్థితిలో లేమని ప్రధానికి వివరించబోతున్నారు. అదే సమయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేయబోతున్నారు. తెలంగాణలో గిరిజన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. రాష్ట్ర విభజనతో ఎదురయ్యే ప్రధాన సమస్య విద్యుత్ కొరత. ఇదే విషయాన్ని మోడీకి వివరించి అదనపు విద్యుత్ అందజేయాలని కోరనున్నారు కేసీఆర్. అలాగే ఎన్నో దశాబ్దాలు ఊరిస్తూ వస్తున్న కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా ప్రధానిని అడగనున్నారు. గతంలో వలె కాకుండా ఈసారి మాత్రం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ప్రధాన సమస్యలు ఇవే కాకుండా ఇంకా పలు సమస్యల లిస్టును మోడీ ముందు పెట్టబోతున్నారు కేసీఆర్. ఏపీకి ఎక్కడ తక్కువ కాకుండా తెలంగాణకు కూడా అధిక నిధులు తెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. మరి ప్రధాని ఎలా స్పందిస్తారో చూడాలి.